లోకేష్ కి చెప్తా ఉన్నా మీ ద్వారా. నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నామో, రాక్షస ఆనందం పొందుతామేమో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య. నేనేం చేశానా? నువ్వు 83 రోజులు మీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాక్షసానందం పొందిన చాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం. మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా, నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్ గాలని, బ్లేడ్ బ్యాచ్ ని, గంజాయి బ్యాచ్ ని విజయవాడ నుంచి, నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళాం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోతుంది అనుకుంటున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు తప్పైందని చెప్పకపోతే ఇటువంటి పనికి మారిన పిల్ల చేస్తలకి జోగి నీకు భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నీకు నిన్న చెప్పా, ఒళ్ళు తగ్గించుకున్నావు కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పనురాయి పనికి మాలోడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా. సిక్కుసారం వదిలేసి సన్నాసులాగా తయారైంది.